శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గురించి, క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వాని గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయమును గురించి నేను తెలుసుకొనగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహము తెలిసినవాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడతాడు. ఓ భారత, అన్ని దేహాలలో నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తప్పక తెలుసుకోవాలి. ఈ దేహమును, దీనిని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానం అని చెప్పబడుతుంది. ఇది నా అభిప్రాయము. ఇప్పుడు ఈ క్షేత్రము, అది ఏర్పాటు చేయబడిన విధము, దానిలోని మార్పులు, దేని నుంచి అది ఉత్పత్తి అయ్యింది, క్షేత్రమును తెలిసిన వాడెవ్వడు, అతని ప్రభావాలు ఏమిటనే విషయాల సంగ్రహమైన వర్ణన నీకు వినిపిస్తాను, విను. క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించిన ఆ జ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వర్ణించబడింది. అది విశేషంగా వేదాంత సూత్రాలలో కార్యకారణాలతో హేతుబద్ధంగా చెప్పబడింది. పంచమహాభూతములు, మిథ్య అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియాలు, మనస్సు, 5 ఇంద్రియార్థాలు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణాలు, నిశ్చయము అనేవన్నీ సంగ్రహముగా క్షేత్రముగాను దాని అంత ప్రక్రియలుగాను భావించబడ్డాయి. వినయము, గర్వము లేకపోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక, గురుదేవుని ఆశ్రయించడం, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యా అహంకారము లేకపోవడము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడం, అనాసక్తి, సంతానము, భార్య, గృహము మొదలైన వాటి బంధము నుండి విముక్తి, సుఖ దుఃఖ సందర్భాలలో సమచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంత స్థానములో నివసించాలని కోరుకోవడం, జనసామాన్యము పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడం, పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతాన్ని ఆస్వాదిస్తావో అట్టి తెలుసుకోదగిన దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను. ఆది లేనిది, నాకు ఆధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక జగత్తు యొక్క కార్యకారణాలకు అతీతంగా ఉంటుంది. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు ఉన్నాయి. సర్వత్రా అతని కర్ణములు ఉన్నాయి. ఈ రకంగా పరమాత్ముడు సమస్తాన్ని వ్యాపించి ఉంటాడు. పరమాత్ముడు సర్వేంద్రియాలకు ఆది మూలమైన అతడు ఇంద్రియ రహితుడు. సర్వజీవులను పోషించేవాడే అయినా అతడు అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణాలకు అతీతుడు. అయినా అదే సమయంలో ప్రకృతి గుణాలన్నింటికీ ప్రభువు. పరమపురుషుడు కదిలేవి, కదలనివి అయిన సకల జీవుల బయట, లోపల ఉంటాడు. సూక్ష్మమైన కారణంగా అతడు చూడడంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు. అతి దూరంలో ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా కూడా ఉన్నాడు. పరమాత్ముడు సమస్త జీవులలో విభజింపబడినట్లుగా కనిపించిన అతడు ఏనాడు విభజింపబడడు. అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడైన, అతడే అందరినీ కబలిస్తాడు. అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి. అతడే సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి మూలము. అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు, అవ్యక్తుడు. అతడే జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము. అతడు ఎల్లరి హృదయములలో నెలకొని ఉన్నాడు. ఈ విధంగా కర్మక్షేత్రము అంటే దేహము, జ్ఞానము తెలుసుకోదగినది నాచే సంగ్రహంగా వర్ణించబడ్డాయి. కేవలము నా భక్తులే దీనిని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆ విధంగా నా భావమును పొందుతారు. ప్రకృతి, జీవులు ఆది రహితులని తెలుసుకోవాలి. వారి మార్పులు, భౌతిక గుణాలు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినట్టువి. సమస్త భౌతిక కార్యకారణాలకు ప్రకృతి కారణంగా చెప్పబడింది. కాగా ఈ జగత్తులో నానా రకాల దుఃఖాలకు, సుఖాలకు జీవుడే కారణము. భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు.
ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణము. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతులలో మంచి చెడులను పొందుతాడు. అయినా ఈ దేహములో పరమ యాజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించేవానిగాను ఉండేవాడు. పరమాత్మునిగా తెలియబడేవాడు అయిన దివ్యభోక్త మరొక్కడు ఉన్నాడు. ప్రకృతి, జీవుడు, ప్రకృతి గుణాల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునేవాడు తప్పక ముక్తిని పొందుతాడు. వర్ధమాన స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అతడు తిరిగి ఇక్కడ జన్మించడు. పరమాత్ముని కొందరు ధ్యానం చేత, కొందరు జ్ఞాన సాధన చేత, ఇంకొందరు నిష్కామ కర్మ చేత తమలోనే దర్శిస్తారు. తిరిగి ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకపోయినా పరమపురుషుని గురించి ఇతరుల నుండి విని అతనిని పూజించడం మొదలు పెడతారు. ప్రామాణికుల నుండి వినే వైఖరి కారణంగా వారు కూడా జన్మ మృత్యు మార్గమును దాటుతారు. ఓ భారతులలో ప్రధానుడా, నీవు చూసే ఉనికి కలిగేది ఏదైనా కదిలేవి, కదలనివి రెండు కూడా కేవలము క్షేత్రము, క్షేత్రజ్ఞుని కలయికయేనని తెలుసుకోవలసింది. అన్ని దేహాలలో వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండే పరమాత్ముని చూసేవాడు నాశవంతమైన దేహంలో ఉన్నట్టి ఆత్మ గాని పరమాత్ముడు గాని ఏనాడు నశింపరని అర్థం చేసుకున్నవాడు నిజంగా చూస్తాడు. పరమాత్ముని సర్వత్రా ప్రతి జీవునిలోనూ సమానంగా ఉన్నవానిగా చూసేవాడు తన మనస్సుచే తనను హీనపరచుకోడు. ఆ విధంగా అతడు పరమగతిని చేరుకుంటాడు. భౌతిక ప్రకృతి నుండి తయారైనట్టి దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయని చూసేవాడు తనను ఏదీ చేయని వానిగా చూసేవాడు నిజంగా చూస్తాడు. బుద్ధిమంతుడైన మనిషి భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వాలను చూడడం మానేసి ఏ విధంగా జీవులు సర్వత్ర వ్యాపించి ఉన్నారో చూసినప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. నిత్యదృష్టి కలిగిన వారు నాశరహితమైన ఆత్మను దివ్యమైనదిగా, నిత్యమైనదిగా, గుణాతీతమైనదిగా చూడగలుగుతారు. ఓ అర్జున, భౌతిక దేహ సంపర్కములో ఉన్నప్పటికీ ఆత్మ ఏదీ చేయదు, చిక్కుబడదు. ఆకాశము సర్వత్ర వ్యాపించి ఉన్నప్పటికీ తన సూక్ష్మ స్వభావము కారణంగా దేనితోనూ కలవదు. అదేవిధంగా బ్రహ్మభావములో నెలకొన్న ఆత్మ దేహములో ఉన్నప్పటికీ ఆ దేహముతో కలవదు. ఓ భారత, సూర్యుడొక్కడే సమస్త లోకమును ప్రకాశింపచేసినట్లుగా దేహంలో ఉన్నట్టి జీవుడు చైతన్యము ద్వారా సమస్త దేహమును ప్రకాశింపజేస్తాడు. దేహానికి, క్షేత్రజ్ఞునికి ఉన్న భేదమును జ్ఞాన నేత్రాలతో చూసి ప్రకృతి బంధము నుండి మోక్ష పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడు పరమ లక్ష్యమును పొందుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే 13వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.